సార్ మాది కుదిపి. మేము ఫస్ట్ మా బాబుకి ఇక్కడ చిన్నది మెడ మీద చిన్న కాయలాగా ఉండేది. అది మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ గారు వస్తే చూపించాం. ఫస్ట్ చూపిస్తే అది ఐస్ల వల్ల రసాయనాలు తినడం వల్ల వచ్చిందని చెప్పారు. దాన్ని ఇంకేం చేయదులే అనేసి నేను వదిలేసాను అలాగా. తర్వాత నాకు ఎందుకో కొంచెం తేడా అనిపిస్తే మా ఊరు దగ్గర విజయనగరంలో మహారాజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మహారాజ్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చూసి ఇక్కడ సూది పరీక్ష చేశారు. చేసిన వెంటనే అతను చెప్పారు ఇలాగని థైరాయిడ్ క్యాన్సర్ ఈ అమ్మాయికి ఆపరేషన్ చేస్తామని. నాకు డౌట్ వచ్చి చిన్నపిల్ల కదా ఇలాంటివి ఏం రావులే అనేసి మేము తీసుకొని వస్తాను ఇంటి దగ్గరికి. తర్వాత మా ఫ్యామిలీకి చెప్తే మళ్ళీ గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళా. అక్కడ మళ్ళీ టెస్టులు చేపిస్తే సేమ్ వాళ్ళు కూడా అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఇంకా నమ్మబుద్దా కాక ఆ రోజుల్లో ఏడ్చుకుని ఇంటి దగ్గర కూర్చుంది. తర్వాత మాకు తెలిసిన మా ఫ్యామిలీలో ఇంకొక డాక్టర్ పెద్ద హాస్పిటల్ డాక్టర్ గారే ఉన్నారు అక్కడ. అతను చెప్పారు ఇలాగ అపోలో హాస్పిటల్లో జీరాజ్ సార్ అని ఉంటారు, అతని కాడికి వెళ్ళండి అని. వెంటనే మీ సార్ దగ్గరికి వచ్చి చూపించాము ఇతనికి. ఆ టెస్ట్లన్నీ చూసారు. మీ పాపకి ఏం కాదమ్మా నేను చేస్తాను నాదే ఆమె అని చేయించారు. ప్రజెంట్ అయితే మా పాప ఇప్పుడు బాగానే ఉంది. తర్వాత మరి జీవితంలో ఏం కాకుండా ఉంటే చాలు మాకు. ఈరోజు మన దగ్గర పల్లవి ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు. పల్లవికి 9 ఏళ్ళ వయసు. 9 ఏళ్ళు. పల్లవి నా దగ్గరికి వచ్చినప్పుడు తనకి రైట్ నెక్లో ఒక స్వెల్లింగ్ ఉండింది, ఒక కాయలాగా ఉండింది. అది అప్రాక్సిమేట్లీ 4 x 3 సెంటీమీటర్ కాయ ఉండింది. సో బయట ఏమంటారు ఎఫ్ఎన్ఏసి అయింది. ఆ ఎఫ్ఎన్ఏసిలో అది థైరాయిడ్ క్యాన్సర్ మెటాస్టాసిస్ అనే రిపోర్ట్ ఉండింది. సో దాని తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒక సిటీ స్కాన్ ఇంకా ఏదైతే రిపోర్టో దాన్ని మళ్ళీ రివ్యూ చేసి పాపకి థైరాయిడ్ క్యాన్సర్ విత్ నెక్ మెటాస్టాసిస్ క్లినికల్ స్టేజింగ్ T3N1B TNM ప్రకారం. సో ఈ స్టేజ్తో నిర్ధారించి పాపకి థైరాయిడెక్టమీ, సెంట్రల్ కంపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇంకా రైట్ సైడ్ నెక్ డిసెక్షన్ లెవెల్ 2 to level 5 ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ తర్వాత పాప అంతా బాగానే ఉంది. వాయిస్కి ఏమి ఇబ్బంది ఏం లేదు, హైపోకాల్షియం సిమ్టమ్స్ ఏం లేదు. పోస్ట్ ఆఫ్ డే 3లో ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా డిశ్చార్జ్ చేసాం. సో ఇవాళకి ట్రీట్మెంట్ అయ్యి 1 month. సో థైరోగ్లోబులిన్ కానీ TSH ఆల్ పారామీటర్స్ ఆర్ నార్మల్ అండ్ షీ ఈజ్ ఫైన్. థ్యాంక్ యూ. చెయ్యొత్తు పల్లవి, ఈ చెయ్యొత్తు, దించు, తలపైకి చూడు, కిందకి, అటుపక్కకి బెంచ్, ఇటుపక్క. ఇంత బాగానే ఉందా?